అవునత్తయ్య గారు జైతు ఎక్కడా? ఉదయాన్నే వస్తానన్నాడే. ఒక మొండి బాకీ ఉంది, వసూలు తీసుకొని రమ్మన్నాను నేనే. అయ్యయ్యో ఇదేంట్రా, ఇప్పుడేగా పీకల దాకా తాగింది, అయినా ఏడుస్తుందంటే? అదే అర్థం కావట్లేదమ్మా. బహుశా మందు కోసం అయి ఉంటుందమ్మా. మందు అన్నావంటే ముందు నీ మూతి పగల కొడతాను. మందు అంటే బలానికమ్మా. నువ్వే మందు అన్నావో పసిపిల్ల దానికి అర్థమైందిలే. పోనాన్న. అయ్యో ముందు తినేడు పాపండ్రా. ఏంటి సిస్టర్ అలా గుక్క పట్టి ఏడుస్తుంది పాప? అదే అర్థం కావట్లేదన్నయ్య. నేను ఆడిస్తా చూడమ్మా. నేను ఆపుతానత్తయ్య గారు. ఎలా ఆపుతావమ్మా? పాట పాడుతాను. సరే పాడవే. ఆకలేస్తే నెక్లెస్ ఇస్తా, అలిసొస్తే గాజులు ఇస్తా, మూడొస్తే ముక్కు పిడికిస్తా బుల్లెమ్మా. ముక్కు పొడకి ఇవ్వడం ఏంటి తింగరదానా? నీ పాటకి దీనికి ఏడుపు ఇంకా పెరిగింది చూడు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో. ఊరుకో నాన్న, నిన్నూరడిల్చనే. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారమ్మా? ఆపట్లేదమ్మా. ఇటీవన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? అయ్యయ్యో అత్తయ్య గారు, దాని ఏడుపు నేను ఆపుతాను అత్తయ్య గారు. సరే ఆపు. ఏమండి రెడీనా? ఏం చేయాలి? అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి గోల చేస్తారు ఆంధ్ర జనం. అయ్యో అయ్యయ్యో, ఇదేంటే పాట ఆపుదామంటే ఇది ఏడుస్తూనే ఉందే. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెబుతాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెబుతాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. అయ్యో ఆపమ్మ తల్లి. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో ఏమిన్ బంగారం చూడాయి. ఒక్క నిమిషం సిస్టర్, ఇప్పుడు ఇస్తా చూడు. సరిగా తెలియదు అత్తయ్య గారు, మళ్ళీ మీ వల్ల కాదే, మీ వల్ల కాదు. 5 పిల్లల తల్లిని, దీని ఏడుపు ఎలా ఆపాలో నాకు బాగా తెలిసే. చూడండి, చూసి నేర్చుకోండి. అలాగే. గుడి కన్నా స్వామి గుర్రమెక్కి కూర్చున్నాడే, వాడి ఊపు చూసి గుండెల్లో గుబులాయరా, గుండెల్లో గుబులాయరా, స్వామి గుండెల్లో గుబులాయరా, స్వామి గుండెల్లో గుబులాయరా. అమ్మా, మాది ఐటమ్ సాంగ్ అని ఆపేసి నువ్వు ఓల్డ్ ఐటమ్ సాంగ్ అని వేస్తావేంటమ్మా? అది కూడా ఈ వయసులో. అత్తయ్య గారు, ఈ పాటలు డాన్సులతోని మీ పిల్లల ఏడుపులు ఆపారా? అందుకే మీ కొడుకులందరూ ఇలా పట్టె బాజులా తయారయ్యారు. చంపుతానే.
అయ్యో ముందా పాప సంగతి చూడమ్మా. అది కనబడితే చాలు నా గుండె గుల్ల, కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఏడుకొండలవాడా అని దేవుడు పేరు చెప్పగానే ఆపిందే. అయ్యో శ్రీనివాస, వెంకటేశ, అర్థమైందే. ఏమండి మీ ఫోన్లో దేవుడు పాట పెట్టండి. గోవింద గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ. ఆపాపండి. ఇప్పుడు అర్థమైంది కదా, దీని అమ్మకులాగే దీనికి కూడా దైవభక్తి ఎక్కువ. అందుకే దేవుడి పాటలే కాదు, దేవుడి మాట విన్నా ఈ లోకాన్ని మర్చిపోతోంది. అబ్బో బాలభక్తురాలన్నమాట. సిస్టర్, మన అత్త అనసూయ మనను వదలేదు సిస్టర్. ఈ పాప రూపంలో మనతోటే ఉంది. అందుకే రూపాయి సౌండ్ కి ఏడు పాపేసింది. వామ్మో, చూడబోతే నానమ్మని మించిపోయేలా ఉంది. అత్తయ్యా, ఆ మధుమతి పోయినా ఈ పాప రూపంలో మనల్ని ఏడిపించడానికి రెడీ అయిపోయిందమ్మా. షబా, అవునానా, ఇది ఆ మధుకి స్టాంప్ లాగా ఉంది. దీంతో ఎలా వేగాలో అంత కర్మరా. సరే సరే, ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. ఏంటి పడుకునేది? ఆకలేస్తుంది అత్తయ్య గారు. ఉదయం నుంచి ఏమి తినలేదు కదా, నిద్ర పట్టదు అత్తయ్య గారు. చంపుతాను. రేపు పొద్దునే బాగా తినొచ్చు గానీ ఈ పూటకి టవల్ బాగా నీళ్ళలో నానిపి కడుపు మీద వేసుకొని పడుకోండి. చంపుతాను, వెళ్ళి పడుకోండి. పడుకో తల్లి, పడుకో. నేను ఇక్కడే పడుకుంటానే. అబ్బబ్బో, ఆకలిస్తుంది అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు, ఆకలిస్తుంది అత్తయ్య గారు. అది కాదు అత్తయ్య గారు, అక్కడ షాప్ ఉంది, ఏదైనా కొనుక్కు తిందాం అత్తయ్య గారు. తినాలంటే డబ్బులు కావాలి కదే.
ఎంత ఆకలి వేస్తే మాత్రం డబ్బులు ఎలా తింటావు అత్తయ్య గారు? నీ బొంద ఏదన్నా కొనాలంటే డబ్బు కావాలి కదా అంటున్నా. అవును అత్తయ్య గారు, నా దగ్గర చిల్లి గవ్వలేదు. నా దగ్గర గవ్వుంది కానీ దానికి చిల్లే లేదు. మీకు బుద్ధి కూడా లేదే. అందుకే మీ డబ్బులు దాచుకుని నాతో డబ్బు ఖర్చు పెట్టించాలని చూస్తున్నారు. నేను కొనిస్తే పందులాగా తింటారు. పందుల్లాగానా అంటే? అప్పుడప్పుడు అత్తయ్య గారు వాళ్ళ కొడుకులు తింటారు కదక్క, అలాగన్నమాట. కరెక్ట్ కరెక్ట్. నిన్ను రోడ్డు మీద కొడితే బాగోదని వదిలేస్తున్నానే. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులు తీయండి. అబ్బా నిజంగా లేవత్తయ్య గారు. అర్థమైందే. కాకపోతే మీరు డబ్బులు ఇస్తే పైసా ఖర్చు పెట్టకుండా మీకు కావలసినవన్నీ కొనిస్తాను. మళ్ళీ మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానే. తిరిగి ఇచ్చేస్తారు కదా అత్తయ్య గారు? ఇస్తానే. సరే ఓకే. ఇందా ఇదిగండి నా 100. మీది 200, నావి 200. మొత్తం 400. పదండి, మీ అత్త మాయాజాలం చూపిస్తా. పదండి. ఆగండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇల్లు చూసొస్తాను. చెప్పండమ్మా, ఏం కావాలి? ఓపెన్ కావాలి. ఆల్రెడీ ఓపెన్ లోనే ఉందమ్మా. అయ్యో, ఓపెన్ క్లోజ్ కాదు, ఓ పెన్ను కావాలి, రాసుకొని ఇచ్చేస్తాను. ఓహో, పెన్నా? ఏ కలర్ కావాలి? మీ కలర్ కావాలి. ఓహో, బ్లాకా? ఇదిగోండమ్మా. ఓ పేపర్ ఇస్తారా? అలాగే ఇవ్వండి. ఇదిగోండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానే. సరే. ఏంటత్తయ్య గారు పెన్ను పేపర్ తీసుకొచ్చారేంటి? మ్యాజిక్ చెయ్యాలి. మ్యాజిక్? ఇదిగో, ఈ నోట్ల మీద అనసూయ అని రాయ్. ఆ నోట్ల నంబర్లు ఈ పేపర్ మీద రాయ్. చెప్పండి మేడం, ఏం కావాలి? ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. మీ అదృష్టం మేడం, ఒకే ఒక ప్యాకెట్ మిగిలింది. ఇది కూడా అయిపోయి ఉంటే ఓ 5 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అలాగా? ఈ దగ్గరలో పాలు దొరకవా అండి? లేదు మేడం. సరే ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఒసే లతా, శిరీష, మీరిద్దరు చెరో 100 ఉంచుకోండి. నువ్వు వెళ్ళి నీ 100తో బిస్కెట్ ప్యాకెట్ కొను, నీ వెనకాల నేను వస్తా. ఒసే, నువ్వు వెళ్ళి నీ చాక్లెట్ కొను, నీ వెనకాల వస్తా. ఏం కావాలండి? బాబు, ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇవ్వు. మీకు? నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి. ఏది ఇమ్మంటారు? అదిగో అది ఇవ్వండి. సరే. నాకు 100కు చిల్లర ఇవ్వండి. సరే ఇవ్వండి. అయ్యో, చేంజ్ లేదు మేడం. అవునా? చిల్లర లేదా? అవును మేడం. సరే, చిల్లర తీసుకొస్తాను. పాల ప్యాకెట్ పక్కన పెట్టండి, ఎవరికి ఇవ్వకండి. ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. 1 కిలో కందిపప్పు, 2 కిలోలు పంచదార, తర్వాత 2 సేమియా ప్యాకెట్లు, చిన్న కిలో మిరియాలు, జీలకర్ర, మర్చిపోయాను, అన్నీ వేసయ్యా. 5 నిమిషాలు ఉండండి మేడం, కట్టిస్తాం. తొందరగా కట్టివ్వండి. అన్ని రెడీ అయిందా? అయిపోయినాయి మేడం. కొద్దిగా జరగండి అమ్మా. ఇలా ఇవ్వండి. ఇదిగోండి. ఓకే, ఇవ్వండి ఇవ్వండి. వేయండి. అది కూడా వేసి, ఆ సేమియా ప్యాకెట్లే అది కూడా వేయండి. మొత్తం ఎంత అయిందయ్యా? 290. సరే, మిగిలిన 10 ఇస్తే మేము వెళ్తాం. నేను 10 ఇవ్వడం ఏంటి మేడం, మీరే నాకు 300 ఇవ్వాలి. ఏంటి నా దగ్గర కామెడీయా? ఇప్పుడేగా 300 ఇచ్చాను, మళ్ళీ ఇవ్వమంటావేంటి? అబద్ధం, మీరు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇచ్చాను. ఇవ్వలేదు. ఏంటండి అన్యాయం? ఇది ఊరా వల్ల కాడా? ఎంత మేము ఊరికి కొత్త అయితే మాత్రం ఇంత అన్యాయం చేస్తారా?
చుట్టుపక్కల ఎంతమంది మగాళ్ళున్నారో ఏ గొట్టం కాడు కూడా నాకు న్యాయం చేయలేడా? ఎవరైనా ఉన్నారా? ఎవరు రారా? ఏంటమ్మా ఏంటి ఏం జరిగింది? అయ్యో, ఈ సరుకులన్నిటికీ మేము డబ్బులు ఇస్తే ఈ కర్రీ కనకరావు తీసుకొని కళ్ళ పెట్టిలో వేసుకొని ఏం డబ్బులు ఇవ్వలేదు అని అంటున్నాడు. గొట్టం అంకుల్. గొట్టమా? నా పేరు గొట్టం కాదమ్మా. గొట్టమని పిలవగానే మీరు వచ్చారు కాబట్టి అలా అన్నాను అంకుల్. ఏమయ్యా ఈవిడ చెప్పేది నిజమేనా? చెప్పొద్దాం సార్, నాకు రూపాయి కూడా ఇవ్వలేదు ఈమె. సరే, నేను నీకు డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నీ దగ్గర ఉండకూడదు, అవునా? అవును. కానీ ఉంటాయి. కావాలంటే ఆ గల్లాలో ఉన్న డబ్బులు ఇక్కడ పెట్టమనండి. నా డబ్బులు నేను చూపిస్తాను. అయినా అవి మీ డబ్బులేనని గ్యారంటీ ఏమిటండి? గ్యారంటీ ఏంటంటే ఆ నోట్ల మీద నా పేరు రాసుకోవడం, వాటి నంబర్లు పేపర్ మీద రాసుకోవడం నాకు అలవాటండి. అమ్మత్తయ్య గారు, నోట్ల మీద మీ పేరు రాసింది ఇందుకా? పేరు రాయటం మీ అలవాట? ఇంతకీ మీ పేరేంటండి? సూయ అన్న సూయ. సరే, ఆ నోట్లంట తీసి బయట పెట్టు. ఆమె మాటలు నమ్మకండి, ఆమె డబ్బులు నా దగ్గర లేవు. ఉంటే ఆమె డబ్బులు ఉంటే సరుకులతో పాటు ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తాను. అదే మాట మీద నిలబడు. ముందు డబ్బులు తీ. ఇదిగో చూసుకోండి. ఇవి నావే. ఇదిగో ఇవి నావేనండి, నావే. కావాలంటే చూడండి, అనసూయ రాసుంటుంది. ఇలాంటి అనసూయ పేరు కోట్ల మందికి ఉంటుందండి. కరెక్టే. ఈ నోట్ల నంబర్లు నాకెలా తెలుస్తుంది? కావాలంటే ఇదిగో చూడండి, దీని నంబర్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. చూడండి. ఇది కూడా చూడండి. నావే. నిజమే, ఈవిడిచ్చిన నోట్లే ఇవి. అంతా మోసం దగా. చిచి, నీకసలు బుద్ధుందా? ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళని మోసం చేయడానికి అసలు నీకు మనసులా వచ్చింది? మన ఊరు పరువు తీస్తున్నావా? మర్యాదగా మా అత్తయ్య గారికి ఆ సరుకులు డబ్బులు ఇచ్చే. అత్తయ్య గారా? అంటే ఆంటీని తెలుగులో అత్తయ్య గారు అనే కదా అంటారు, అందుకని అంది. ముందు డబ్బులు ఇవ్వు. నా దగ్గర పెన్ను పేపర్ తీసుకుని నాకే బొక్క పెడతావా? నువ్వు సర్వనాశనం అయిపోతావు. నీకు శాపాలే, నాకు దీవెన్లు. పదండి. సరుకులు తీసుకోండి. ఆ గొట్టం ప్యాకెట్ తీయండి. ఆ గొట్టం తీయండి. ఇంకోటి ఇవ్వండి. ఇంకోట సరే అమ్మా. చిల్లరుంటే ఇవ్వరా? ఒక్క నిమిషం. లతా శిరీష, పాల ప్యాకెట్లు మర్చిపోయావే. మళ్ళీ ఆ షాప్ కొద్దు, ఆ షాప్ కి వెళ్దాం. అంకుల్, పాల ప్యాకెట్లు ఉన్నాయా? అంకులా? ఏ ఊరు పాప మందే? పాప పీప అన్నావంటే చీపురు తిరగేస్తా, చేప మొహవాడ. సారీ అక్క, పాల ప్యాకెట్లు లేవు. ఎదురుగా ఉంటే లేవంటావేంట్రా? అది ఆల్రెడీ ఆవిడ కొనుక్కుందక్క. ఆవిడ ఎవరావిడ? సర్లే. అవును, దీన్ని ఎంత కమ్మావు? 20 రూపాయలు అక్క. నేను 15 ఇస్తా, ఇచ్చిస్తావా? అంటే 5 నాకు బొక్క. సర్లే, 20 తీసుకో. ఎందుకు? ఈ పాల ప్యాకెట్ కోసం. అక్క ఏంట్రా? ఆల్రెడీ ఆవిడ కొనుక్కుందక్క. రే, ఏంట్రా నీ గోల? అదిగో అదే నా ఇల్లు, అక్కడికి రమ్మరు, ఒక 90 ఇస్తాను. అయ్యో, ఇదిగోండి. అమ్మయ్య, మొత్తానికి చైన్ సాధించానండి. పాల ప్యాకెట్ ఇవ్వండి. లేదు మేడం. లేదా? అదేంటండి? ఓ ఆంటీ తీసుకెళ్ళింది మేడం. వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు 90 ఇస్తానంది. అదేంటండి, నేను నమ్మొద్దని చెప్పాను కదా. అంత టైం నాకెక్కడిచ్చింది మేడం? చెప్పేలోపే తీసుకెళ్ళిపోయింది. అదిగో అదేనంట ఆవిడ ఇల్లు. పోయి 1/2 లీటర్ తీసుకోండి. సర్లేండి.
అయ్యో ఏంటి చల్లగా గాలి వస్తుంది వెళ్ళి తలుపై. అలాగే అత్తయ్య గారు.